వరదను తలపిస్తున్న గోకవరం చివరి గంగాలమ్మ తల్లి గుడి వద్ద దేవీపట్నం పునరావాస కాలనీ దుస్థితి. 2020 బ్యాక్ వాటర్ కారణంగా పునరావాసాలకు చేరుకున్న నిర్వసితులు కృష్ణునిపాలెం పునరావాస కాలనీలో గోకవరం చుట్టుపక్కల 3,000 నుంచి 5,000 వరకు అద్దెకు తీసుకొని కాలం వెళ్లబుతున్నారు. నాటి నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో సంవత్సరానికి ఒకరు చొప్పున సబ్ కలెక్టర్లు, పీఓలు, స్పెషల్ కమిషనర్లు మారుస్తూనే ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క అధికారి నిర్వాసితుల గోడును వినేవారు కాదు. కాంట్రాక్టర్లు ఏది చెప్తే అదే విని నిర్వాసితులకు చెప్పి వెళ్లిపోయేవారు. నాడు సరైన రీతిలో నిర్వాసితులు ప్రధానంగా ఒప్పుకున్న సమస్యలను పరిష్కరించి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. అలా అని కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. అయితే మళ్లీ టెండరింగ్ పెట్టి కాంట్రాక్టర్లు మారుస్తారు అని తెలిసినా వెంటనే కాంట్రాక్టర్లు కాలనీ పనులు చేయడం మానేశారు. కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే వదిలేసి ఉన్న పరిచయాల ద్వారా బిల్లులు చేయించుకుని చేతులు దులుపుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన కాంట్రాక్టర్లు ఏదో చేశామా అనే విధిగా చేయడం వలన పునరావాస కాలనీకి ముందస్తుగా నిర్మించాల్సిన సేఫ్టీ వాళ్లు, చుట్టూ నిర్మించాల్సిన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించకపోవడంతో నిర్వాసితుల దుస్థితి ఇలా ఉండిపోయింది. ఒక విధంగా చెప్పాలి అంటే అటు వైసీపీ ప్రభుత్వం ఉన్నా, ఇటు కూటమి ప్రభుత్వం ఉన్నా నిర్వాసితుల పునరావాస కాలనీ మౌలిక సదుపాయాలు ఏర్పాటులో కానీ న్యాయం చేయడంలో పూర్తిగా వైఫల్యం పొందారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నీళ్ళు వస్తాయి స్వామి అంత అది ఫోర్స్ ఇచ్చి ఏ కారణం షాప్ వచ్చినా కావచ్చు. అయ్యా ఇవ్వండి జాయిగా మట్టి అదంతా మోటేసి అదంతా ఎక్కేసింది. ఆ తగ్గింది ఆ కాలం కాదు ఆ ఇల్లు ఎవరిది కట్టింది? ఇల్లు
గొయ్యి అయిపోయి ఇక కొట్టింది ఇలా కొట్టుకుంటుంది ఆ గొయ్యి పూసింది కట్ట రోజు కట్ట పాస్తున్నారు ఏమంటే మంచి పని చేసాం తెచ్చినట్టు వెళ్ళినండి